హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు బ్లౌజ్కి ఫ్రంట్ సైడ్ వేసే ఈ హుక్ పట్టి ఉంది కదా, మనము ఫ్రంట్ సైడ్ అయితే ఈ విధంగా వేస్తాము. ఇది వచ్చేసి మిషన్ కుట్ అనమాట. మనకు హెమ్మింగ్ వర్క్ తగ్గించుకునేకి ఈ విధంగా వేస్తాము. చూడండి, ఫ్రంట్ సైడ్ ఈ విధంగా వేసిన మనం హుక్స్ పెట్టంగా ఈ క్లాత్ అనేది ఇలా చినిగిపోవడము అలా జరుగుతుంది. ఇలా కాకుండా మనం చేత్తోనే హెమ్మింగ్ చేసి బ్లౌజ్కి లైఫ్ వచ్చే విధంగా ఏ విధంగా ఈ హుక్ పట్టిని ఫిట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు బ్లౌజ్కి ఇన్విజిబుల్ హుక్ పట్టిని ఏ విధంగా వేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం నేను ఇలా ముందుగా కట్ చేసుకున్న బ్లౌజ్ పీస్ తీసుకున్నా. ఈ పట్టీ కోసం వచ్చేసి 3 ఇంచెస్ వెడల్పుతో ఇలా ఒక పట్టీని అనేది కటింగ్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడు ఈ పట్టీని ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను. ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్. చూడండి, ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్కి మీరు లైనింగ్ వేసుకోవాలి అనుకుంటే గిన జాయింట్ చేసుకోండి. నేనైతే లైనింగ్ వేయలేదు. చూడండి, ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్, ఇది వచ్చేసి లోపల సైడ్ అనమాట. ఇప్పుడు నేను దీన్ని ఇలా లోపల సైడ్ అనేది పైకి ఉండే విధంగా తీసుకుంటున్నాను. అలాగే మనం హుక్ పట్టీ కోసం తీసుకునే ఈ క్లాత్ వచ్చేసి నేను డిఫరెంట్గా తీసుకున్నాను, ఎందుకంటే మీకు అర్థమవుతుంది అనేసి. ఇప్పుడు మనం ఎక్కడైతే ఈ హుక్ పట్టీని జాయిన్ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ ఈ పీస్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఈ థ్రెడ్ని కూడా డిఫరెంట్గా వేస్తున్నానండి, ఎందుకంటే స్టిచ్చింగ్ ఎలా చేస్తున్నామో మీకు కనిపించాలి కాబట్టి. చూడండి, ఇది లోపల సైడ్ మనకి. ఇది వచ్చేసి ఈ లోపల సైడ్ ఇలా పీస్ని జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్చింగ్ చేసిన దగ్గర ఇలా వేలుతో చిన్న ప్రెస్ అనేది ఇలా ప్రెస్ చేసుకోవాలి స్ట్రైట్గా. ఓకే, ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి, ఫస్ట్ ఈ క్లాత్ని కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. నేనైతే ఇలా హ్యాండ్తోనే చేసుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా కొంచెం క్లాత్ని ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ క్లాత్ని ఇలా చూసారు కదా, ఇలా హాఫ్కి కరెక్ట్గా హాఫ్కి వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇంకోసారి చూపిస్తున్నాను. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కొంచెం క్లాత్ని ఇలా కొద్దిగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ రిమైనింగ్ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని ఇలా బ్యాక్ సైడ్కి చూడండి ఇలా ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ వరకు లోపలికి స్టిచ్చింగ్ అనేది ఇలా స్ట్రైట్గా చేసుకోవాలి. ఓకే, చూడండి, అదే విధంగా ఇటు సైడ్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇటు సైడ్ ఒక స్టిచ్, ఇటు సైడ్ ఒక స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దీన్ని ఇలా కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత చూడండి, మనకు ఈ విధంగా వస్తుంది. ఇటు సైడ్ మనకు ఎడమ చేతి పక్క ఈ విధంగా వస్తుంది ఓపెన్ అనేది. ఇప్పుడు దీన్ని ఇలా
ఇలా రివర్స్ చేసుకోవాలి 2 సైడ్స్ కూడా ఈ విధంగా. అప్పుడు ఈ కార్నర్ షేప్స్ కూడా మనకు నీట్గా వస్తాయి అన్నమాట. ఈ విధంగా రివర్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ తీసుకొని ఈ షేప్ని ఇలా నీట్గా పెట్టుకొని చూడండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఈ కార్నర్లో ఒక స్టిచ్ అనేది చేసుకోవాలి. చూడండి ఈ విధంగా వస్తుంది హుక్ పట్టి అనేది మనకు. ఇక్కడ వచ్చేసి మనం ఎక్కడైతే స్టిచ్చింగ్ చేసామో ఈ స్టిచ్చింగ్ లైన్ దగ్గర చూడండి ఇంకొక లైన్ వేసుకొని ఇక్కడ హెమ్మింగ్తో మనము కాజాలు వేస్తాం కదా, వాటిని వేసుకోవాలి. చూడండి బ్యాక్ సైడ్ ఫినిషింగ్ ఇలా వస్తుంది. ఇది వచ్చేసి ఫినిషింగ్ కోసం ఈ విధంగా ఇన్విజిబుల్ హుక్ పట్టీని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి మీకు ఒకవేళ ఇంకొంచెం స్పేస్ కావాలనుకుంటే ఇక్కడ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. మేమైతే స్టిచ్చింగ్ చేయమండి, ఇలాగే వదిలేస్తాము ఈ పట్టీని. ఇలా వేసుకున్న తర్వాత మనం హుక్స్ కావచ్చు, బటన్స్ కావచ్చు, ఏవైనా సరే దీని మీద స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా బ్లౌజ్కి లేదా డ్రెస్సెస్కి వేటికైనా సరే, చిన్నపిల్లలకి యూస్ చేసే బ్యాక్ డ్రెస్సెస్ కావచ్చు, వేటికైనా సరే ఇన్విజిబుల్ హుక్ పట్టీని ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.